నిన్న ఉపసభాపతి, ఈ రాష్ట్రానికి ఉపసభాపతిగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇందులో కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నేను దాని జోలు వెళ్ళను. ఒక ప్రాంతంలో అక్కడ చర్చి ఉండాలా, రామాలయం ఉండాలా, గొంతెనమ్మ గుడి ఉండాలా, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలా అనేది ఆ స్థానికులు లేకపోతే ఆ గ్రామ ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఆకివీడులో గత నెల రోజుల నుంచి ఆకివీడులో ఒక మతాన్ని టార్గెట్గా చేస్తున్నటువంటి రాజకీయాలని నేను, మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకరి మతాన్ని ఇంకొకరి సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మతం మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన టార్గెట్ బేస్డ్ తోటి ఆకువీడులో రెండు మతాల మధ్య, రెండు సాంప్రదాయాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పర్సనల్ ఎజెండాని ప్రొజెక్ట్ చేసుకుంటూ తనకున్న వ్యక్తిగతమైనటువంటి కోపం వల్ల ఒక మతాల్ని, ఒక సాంప్రదాయాన్ని సిస్టమాటిక్గా అటాక్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు, చూసి చూడనట్టు, మాకెందుకులే అనుకున్నట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా దీని వెనక ఉన్నారేమో అన్న అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం దగ్గరుండి వెనకుండి ఒక మార్గం మీద, ఒక మతం మీద సిస్టమాటిక్గా అటాక్ చేస్తుంది. ఇది క్రైస్తవులకి లేదా ఎస్సీలకి అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం అని నేను ఇంకొకసారి మరి మీ ద్వారా గుర్తు చేస్తున్నా. ఆకివీడులో ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్త సమస్యగా చేసి ఇది దేశవ్యాప్త సమస్యగా తీసుకొని రావాలి అనేటువంటి ఒక వైషమ్యాలు సృష్టించాలి అని చేసేటువంటి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఉపసభాపతి యొక్క నిజమైన వైఖరి నిన్న ప్రెస్ మీట్తో బయటపడిపోయింది. అసలు ఆకివీడులో ఉన్నటువంటి ఆ గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడి, అది పాడుపడిపోయిన గుడో లేకపోతే సాంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేయటం లేదో, ఏదేమైనప్పటికీ స్థానికులు అది ఒక గొంతేనమ్మ గుడిగా ఒక భాగాన్ని, ఇంకో భాగాన్ని రచ్చబండ కింద వాడేటువంటి ప్రయత్నం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. గొంతేనమ్మ గుడి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ గ్రామ దేవత. ఈ గొంతేనమ్మ గుడి గ్రామ దేవత అని చెప్పబోయేటువంటి ఈ టెంపుల్లో ఇక్కడ ఒక పర్టికులర్ రామాలయం కట్టాలి అని రఘురామకృష్ణంరాజు శ్రీరామ్ నినాదంతో, జై శ్రీరామ్ నినాదంతో అక్కడికి వెళ్ళటం, అయ్యా ఇది జై శ్రీరామ్ నినాదంతో మీరు రావద్దు, ఇది గొంతేనమ్మ గుడి, మా గ్రామ దేవతని మేము పూజించుకునేటువంటి గ్రామ దేవత, సో ఈ గ్రామ దేవతని కడితే మీరు గొంతేనమ్మ గుడి కట్టండి, లేకపోతే గుడి కట్టద్దు అని స్థానికులుగా వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. నేనేమంటానంటే, ఎవరైతే ఇప్పుడు అక్కడ గుడి కట్టాలి, రామాలయం కట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు, మీరు రేపు అక్కడికి రోజు వెళ్ళి పూజలు చేయరు. మీరు ఈవెన్ శ్రీరామనవమికి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి. మీరు నిన్నే ప్రకటించారు, నేను నెక్స్ట్ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని. మీరు రేపొద్దున ఉండి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే ఉద్దేశం కూడా మీకు లేదు. ఎందుకు లేదు అంటే, మీరు అక్కడ పోటీ చేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. మీరే కాకుండా
మీ స్థానంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఏమి జరుగుతుందో మీకు బాగా తెలిసి సిస్టమేటిక్గా మీ పర్సనల్ ఎజెండాని అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం అక్కడ జై శ్రీరామ్ నినాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు మధ్య మతాలకు మధ్య గొడవలు పెట్టాలని చూసేటువంటి మీ సీక్రెట్ ఎజెండా రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని అయితే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఒక వర్గం మీద దాడి. గొంతేనమ్మ గుడి అని లోకల్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గ్రామంలో ఎస్సీ పేటలో ఉన్న ప్రజలు అరుగుతున్నప్పుడు వాళ్ళేం చర్చి కట్టమంటం లేదే. అక్కడ నేను అడుగుతున్న రఘురామకృష్ణరాజు గారిని, వారు అక్కడ చర్చి కట్టమంటున్నారా? కాదు, అక్కడ గుడి కట్టమంటున్నారు. ఏం గుడి కట్టమంటున్నారు? గొంతేనమ్మ గుడి కట్టాలి అంటున్నారు. ఎందుకు అంటే నిన్న రఘురామకృష్ణరాజు గారు చూపించినట్టుగా ఇక్కడ 19 నిన్న ఆయన ఏదో ఎఫ్ఎల్ఆరో లేకపోతే ఏదో చూపించడం జరిగింది. నిన్న ఎఫ్ఎల్ఆర్ ఆకివీడు విలేజ్, ఇది 1930s ఇక్కడ రాసి ఉంది గుడి అని. ఏం గుడి ఉంది? రామాలయం అనేది లేదు ఇక్కడ. నిన్న రఘురామకృష్ణరాజు గారు చూపించినట్టుగా ఇది కొన్ని సంవత్సరాల నుంచి గుడి అని ఉంది. ఏం గుడి అని ఉంది? లోకల్ ప్రజలు చెప్తున్నట్టుగా అది గొంతేనమ్మ గుడి అంటున్నారు. వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా అడుగుతుంది, అక్కడ గొంతేనమ్మ గుడి కట్టండి, మా గ్రామదేవత. సో వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళకున్న అవకాశం ప్రకారం, వాళ్ళ స్థానిక ప్రదేశంలో, వాళ్ళ ఎస్సీ పేటలో ఏ గుడి కట్టుకోవాలి అనేది డిసైడ్ చేయాల్సింది ఉండిలో కూర్చున్న, నర్సాపురంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు కాదు కదా. లోకల్ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ఆ ప్రాంత ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆల్రెడీ గొంతెమ్మ గుడి కట్టుకొని దానికి వాళ్ళు గ్రామదేవతగా పూజలు చేసుకుంటారు. దానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏందని అడుగుతున్నా. మీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏందని అడుగుతున్నా. మీ కూటమి ప్రభుత్వం ఎందుకు కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తుందని అడుగుతున్నాను నేను. నిన్న బుల్డోజర్లు వేసుకొని ఆ టెంపుల్ని పడగొట్టడానికి వెళ్ళినప్పుడు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసరమైన పిటిషన్లో హానరబుల్ హైకోర్టు వారు విన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గుడి, అక్కడ ఉన్నటువంటి గుడి కోల్చడం కానీ కొత్త గుడి కట్టడం కావద్దని కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ను బేస్ చేసుకొని రేపొద్దున అధికారులు, అక్కడ రఘురామకృష్ణరాజు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. సెక్షన్ 202 ఆఫ్ మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం ఏదైనా మతపరమైన కట్టడం కట్టాలి అంటే ఆ మతపరమైనటువంటి కట్టడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ లోకల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే, లోకల్ ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే, గ్రామసభ నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడ ఏదైనా మతపరమైనటువంటి కట్టడాన్ని అనుమతించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం రఘురామకృష్ణరాజు గారు. ప్రజాస్వామ్య దేశంలో లోకల్గా ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసాలను ప్రకారం అక్కడ గొంతేనమ్మ గుడి కట్టాలా, రామాలయం కట్టాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని ఉండిలోనో లేకపోతే నర్సాపురంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు కాదు, లేకపోతే తాడేపల్లిలో కూర్చున్న ముఖ్యమంత్రి కాదు, లేకపోతే మాదాపూర్లో కూర్చున్న పవన్ కళ్యాణ్ కాదు డిసైడ్ చేసేది అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గొంతేనమ్మ కూడా రామాలయం అని డిసైడ్ చేయవలసింది అధికారులు. లెట్ అథారిటీస్ విల్ డిసైడ్. మీరు వాళ్ళని ఎలా చేయండి, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ చేసేదానికి అవకాశం ఇవ్వండి. అధికారులు అక్కడికి వెళ్తారు. అది గొంతేనమ్మ గుడి అయితే గొంతేనమ్మ గుడి అంటారు, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా రామాలయం అయితే రామాలయం అంటారు. అధికారులు విల్ డిసైడ్, అథారిటీస్ విల్ డిసైడ్. మీరు ఈ మధ్యలోనే నిన్న బుల్డోజర్లతోటి మీరు రామాలయాన్ని కోల్చడానికి మీరు ప్రయత్నిస్తున్న సందర్భంలో అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వారు పిటిషన్ విచారించి అధికారుల అనుమతితోనే మీరు ముందుకెళ్ళండి, ఎటువంటి అధికారుల అనుమతి లేకుండా మీరు ఏ విధమైనటువంటి అక్కడ కోల్చటాలు కానీ కట్టడాలు కానీ చేయొద్దు అని చెప్పిన తర్వాత మీ యొక్క ప్రయత్నాలు ఆపారు. ప్రయత్నాలు ఆపి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, మాకు చాలా ఫేవరబుల్గా ఆర్గ్యుమెంట్ చెప్పారు శ్రవణ్ కుమార్ అని. మంచిదే, మీరు ఎంత సర్కాస్టిక్గా పెట్టినా, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడినా
వాస్తవం వాస్తవమే. మీరేమంటున్నారు? అనధికారికంగా 113 చర్చిలు ఉన్నాయి, ఇక నుంచి చర్చిలను ఎవడ కూలుస్తాడో, నేను కూల్చితే ఎవడ ఆపుతాడో చూస్తానో అంటున్నారు. నేనేమంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు, మీకు అది కూడా చదివి వినిపిస్తా. ఎందుకంటే చట్టం అనేది మీ ఒక్కరికే కాదు కదా, చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, 2002 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ రూల్స్ ప్రకారం, రూల్ 26 ప్రకారం ఏ మతపరమైన కట్టడానికైనా, రఘురామకృష్ణరాజు గారు, ఏ మతపరమైన కట్టడానికైనా రూల్ 26 ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ అవసరం. No site shall be used for the construction of a building intended for public worship or religious purposes without prior approval of the collector of the district, who may refuse such approval. In his opinion, the usage of the site for the purpose of construction of the building is likely to endanger public peace and order, after giving an opportunity to the applicant to show cause against such refusal. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అర్థమవడం కోసం ఇంకొకసారి చెప్తా. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2002 ప్రకారం, సెక్షన్ రూల్ 26 ప్రకారం, నో సైట్, ఏ ప్రదేశమైనా, షల్ బి యూజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ పబ్లిక్ వర్షిప్ ఆర్ రిలీజియస్ పర్పసెస్, ఏ ప్రదేశమైనా, పబ్లిక్ ప్రదేశమైనా, పబ్లిక్ వర్షిప్ కోసం కానీ రిలీజియస్ మతపరమైనటువంటి కట్టడాల కోసం ఏ ప్రదేశాన్ని వాడాలి అన్నా, వితౌట్ ది ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, హూ మే రిఫ్యూజ్ without district collector permission, no construction or no premises, religious premises will be constructed. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి కూడా నిరాకరించవచ్చు. ఎప్పుడు అనుమతి నిరాకరించవచ్చు? ఆ కట్టడం వల్ల ఈజ్ లైక్లీ టు ఎండేంజర్ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్, పబ్లిక్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి, వాళ్ళ శాంతికి, వాళ్ళ భద్రతకి ఏమైనా విఘాతం కలిగిస్తుంది అని కలెక్టర్ భావిస్తే ఆ పర్మిషన్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వటానికి లేదు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కట్టబోయేటువంటి కట్టడం, మీరు ఓన్లీ కొబ్బరికాయ కొట్టడానికి వెళితేనే ఇంత గొడవ జరిగినప్పుడు, ఇప్పుడు రేపొద్దున అక్కడ లోకల్ ఎంక్వైరీ చేయకుండా, లోకల్ ప్రజల యొక్క అనుమతి లేకుండా, లోకల్ ప్రజలు ఇది మా గొంతేనమ్మ గుడి, మేము ఇక్కడ పూజలు చేస్తాము, ఈ గొంతేనమ్మ గుడిలో పూజలు చేస్తాము అని వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడు అనేది రేపొద్దున న్యాయస్థానాల్లోనే తేలబోతుంది. నెంబర్ 1. సో ఇది ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తేలుతుంది. మీరేమన్నారు? ఈ విధంగా పర్మిషన్ అడిగి కన్స్ట్రక్షన్ కట్టాలి, మేము అలాగే కడతామని చెప్పాము, మా ఆకివీడులో 113 చర్చిలకి పర్మిషన్స్ లేవు, 113 చర్చిల్ని నేను రేపటి నుంచి పడేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అన్నావు. నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, రఘురామకృష్ణరాజు గారు, ఆకివీడు గ్రామంలో మీకు 113 చర్చిలే కనపడింది. ఈ రిలీజియస్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ చర్చెస్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్ 26 అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయానికి, ప్రతి చర్చికి, ప్రతి మసీదుకి కూడా ఈక్వల్గా వర్తిస్తుంది. సో ఆకివీడులో మీరు ఓన్లీ చర్చిలను మాత్రమే చూస్తున్నారు. నేనేమంటానంటే, మీరు చర్చిలను కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత చర్చిలకు సంబంధించినటువంటి, కూలిపోయినటువంటి చర్చిలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపు దేవాలయాలు కూడా కూల్చాలి అని ప్రయత్నం చేస్తే, మీరు 113 చర్చిలే పర్మిషన్స్ లేని చర్చిలు చూశారు. 1300 గుళ్ళకి పర్మిషనే లేదు మీ ఉండి కాన్స్టిట్యున్సీలో. 1300 గుళ్ళకి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి వెళ్ళి. 1300 గుళ్ళకి రోడ్డు పక్కన ఉన్నటువంటి
మనం రోడ్డు చిన్న చిన్న పక్కన ఒక చిన్న దేవాలయాలు పెట్టుకొని ఒక పూజారి, పాపం నిరుపేద పూజారి ఓ దీపం పెట్టుకొని సాయంత్రానికి ఆంజనేయ స్వామి టెంపుల్లోనో లేకపోతే చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి టెంపులో లేకపోతే గ్రామదేవత టెంపుల్స్ పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకొని కాస్త కుంకుమ పువ్వు చదువుకొని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తీసుకుంటే మొత్తం ఊండి కాన్స్టిట్యున్సీలో 1300 టెంపుల్స్కి అక్కడ ఉన్నటువంటి మసీదులకి ఎప్పటికీ పర్మిషన్ లేదు. మీరు 113 చర్చల జోలికి వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ ఈ 1300 గుళ్ళ జోలికి వస్తే ఏమవుతుంది రఘురామకృష్ణంరాజు గారు? మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీరు ఓడిపోయినా గెలిచినా పర్లేదు, మీరు బొడ్డుకి మసి రాసుకొని కూర్చున్నారు, మీరు ఏదైతే అదేంది విడిచేసినోడు వీధికి పెద్ద అన్నట్టు మీరు అన్నీ విడిచేశారు కాబట్టి మీరు ఊండి కాన్స్టిట్యున్సీకి పెద్ద అయిపోయినారు. మీ దెబ్బతోటి మిగతా కాన్స్టిట్యున్సీలు దెబ్బ పడితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో రమారమి 2000 నుంచి 3000 గుళ్ళకి రాష్ట్రంలో దేనికి పర్మిషన్ లేదు, జిల్లా కలెక్టర్ పర్మిషను. మరి ఈ విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో చర్చల మీద పడితే వీళ్ళందరూ వచ్చి గుళ్ళ మీద పడితే ఏమైపోతుంది మత సామరస్యం ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచించమంటున్నా.